హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. సో ఈ వీడియో ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి యొక్క ప్రతి క్వశ్చన్కి కూడా కిందన మీకు కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఆ చాప్టర్ ఓపెన్ అవుతుంది. ఆ చాప్టర్ ఓపెన్ అయిన తర్వాత ఆ చాప్టర్లోని ఫస్ట్ కామెంట్ మీరు చూసినట్లయితే ఆ ఫస్ట్ కామెంట్కి ఒక టైం ఉంటుంది. ఆ టైంని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఆ క్వశ్చన్ యొక్క సొల్యూషన్కి వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా నేను ప్లాన్ చేస్తున్న 8 మార్క్స్. ఎందుకంటే ఇప్పుడు 8 మార్క్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో టైం అనేది సరిపోవట్లేదు. సో కనుక టైం ఉంటే మీకు ఎగ్జామ్ ముందు రోజైనా సరే 12 అవర్స్ వీడియో ఖచ్చితంగా వస్తుంది. లేదంటే మనకి ఇదే మీకు లాస్ట్ వీడియో అన్నమాట. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఆల్రెడీ ఉన్నాయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాస్తున్నాను, వాటి యొక్క సొల్యూషన్స్ ఆ చాప్టర్లో ఉంటాయి. కాకపోతే మీరు ఎత్తుకోవడం కష్టం కనుక నేను కామెంట్ సెక్షన్లో కొంచెం నేను శ్రమపడి మీకోసం నేను ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా కామెంట్ సెక్షన్లో ఆ చాప్టర్కి వెళ్ళి ఆ చాప్టర్లో మళ్ళీ ఫస్ట్ కామెంట్ ఆ టైం క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. టాప్ మోస్ట్ 40 వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. సో 8 మార్క్స్ మనకి 8 వస్తాయండి. ఈ 8లో మనం 5 రాస్తే చాలన్నమాట. ఆ 5 కూడా ఈజియెస్ట్ చాప్టర్స్ ఫస్ట్ మనం ఎంచుకున్నట్లయితే అందులో ఫస్ట్ ప్రాబబిలిటీ అండి. ప్రాబబిలిటీ చాలా ఈజీ అండి. ప్రాబబిలిటీ ఒక క్వశ్చన్ మన గ్యారెంటీకి వస్తుంది. తర్వాత స్టాటిస్టిక్స్ చాలా ఈజీ. నెక్స్ట్ రిలేషన్స్ చాలా ఈజీ. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీ. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. ఈ 5 చాలండి, మిగతా చాయిస్. ఓకేనా? బట్ నేను ఇచ్చే 40 మీరు ప్రిపేర్ అయినట్లయితే సో మీకు ఇచ్చే 8 అవుట్ ఆఫ్ 8 గ్యారెంటీగా వస్తుంది. అందులో మటుకు నో డౌట్. సో 8 క్వశ్చన్స్ మటుకు నేను ఇచ్చిన దాంట్లో వస్తాయి. సో ఆ 8లో మీకు నచ్చిన 5 ఏవైనా రాయొచ్చు అన్నమాట. ఓకే, 3 కాయిన్స్ ఆర్ టాస్. సో 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 2 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ అంటే ఇందులో ఉంటే అందులో ఉండకూడదు, అందులో ఉంటే ఇందులో ఉండకూడదు, అది మాట. అలాంటివి రాయాలి. నెక్స్ట్ 3 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ అండ్ ఎగ్జాస్టివ్ అంటే అన్నీ కలిపితే మనకి శాంపుల్ స్పేస్ రావాలి, అలాంటివి రాయాలి. 2 ఈవెంట్స్ విచ్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్, 2 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ బట్ నాట్ ఎగ్జాస్టివ్. ఇలా ఇది ఇస్తాడు 3 కాయిన్స్. ఒకవేళ ఇది మిస్ అయితే ఇది ఇస్తాడు, గ్యారంటీకి ఇది ఇస్తాడు. సెకండ్ క్వశ్చన్ గ్యారంటీకి ఇస్తాడు. 3 కాయిన్స్ టాస్ చేస్తే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ 3 హెడ్స్. 3 హెడ్స్ హెడ్ ఒకటే ఉంటుంది. సో 1/8 అన్నమాట, 1/8. నెక్స్ట్ 2 హెడ్స్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? నెక్స్ట్ అట్లీస్ట్ 2 హెడ్స్, అట్మోస్ట్ 2 హెడ్స్, నో హెడ్, 3 టైల్స్, ఎగ్జాక్ట్లీ 2 టైల్స్, నో టైల్స్. నో టైల్స్ అంటే ఏంటి? హెడ్ అనండి. సో నో టైల్స్ అంటే అంటే అది కూడా 1/8 అన్నమాట. సో కనుక ఈ ప్రాబ్లం గ్యారంటీగా ఇస్తాడనమాట. ఒకవేళ ఈ 2 మిస్ అయితే ప్రూవ్ దట్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ అండి. P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C, ABC అనేవి మనకి ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఈవెంట్స్ అయితే అప్పుడు P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ప్లస్ P ఆఫ్ C మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B మైనస్ B ఆఫ్ ఇంటర్సెక్షన్ C మైనస్ C ఇంటర్సెక్షన్ A, P ఆఫ్ C ఇంటర్సెక్షన్ A ప్లస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. ఎగ్జాంపుల్ అండి. సో ఇది నేను సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి దీని యొక్క లింక్ పంపిస్తాను కిందన. సో లేదంటే మీరు ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ చూసుకుని ప్రిపేర్ అవ్వండి. ఈ 3 ఒకవేళ మిస్ అయితే ప్లేయింగ్ కార్డ్స్ 52 కార్డ్స్ ఉంటాయి కదండి. సో రెడ్ ఫేస్ కింగ్ రావడానికి ప్రాబ్లం ఏంటి, లేదంటే క్వీన్ రావడానికి ప్రాబ్లం ఏంటి, డైమండ్ రావడానికి ప్రాబ్లం, ఇలాంటి మనకి 52 కార్డ్స్లో రావచ్చు. లేదంటే 2 డైస్ తెలుసు కదా, 2 డైస్లు వేస్తే రెండింటి మీద 5 రావడానికి ప్రాబ్లం ఏంటి, లేదంటే సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ గ్రేటర్ దాన్ 6 లెస్ దాన్ 6, ఇలాంటివి వచ్చే అవకాశం. ఈ మ్యాక్సిమం అయితే ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఇకపోతే స్టాటిస్టిక్స్. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఫస్ట్ మనం మీన్ కడతామండి. ఆ మీన్ ఆధారంగా మీన్ డీవియేషన్ కట్టాలి. సో మీన్ డీవియేషన్ కట్టాలి. సో మీకు ఇన్ డీటెయిల్గా ప్రతి కూడా క్యాలిక్యులేషన్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా యొక్క స్టాటిస్టిక్స్ చాప్టర్లోని ఫస్ట్ ఆ చాప్టర్కి వెళ్ళండి, కింద లింక్ ఇస్తాను. ఆ తర్వాత ఈ సమ్ డైరెక్ట్గా నేను ఒక నెంబర్ ఇస్తాను, టైమర్. ఆ టైం నొక్కితే మీకు ఆ టైం నొక్కితే డైరెక్ట్గా ఆ సమ్ దగ్గరికి వెళ్ళిపోద్ది.
ఫైన్ ద మీన్ డివియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఫస్ట్ మీడియన్ కట్టాలి, మీడియన్ కట్టిన తర్వాత అప్పుడు మీన్ డివియేషన్ కట్టాలన్నమాట. ఓకేనా? సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. సో ద డయామీటర్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ మిల్లీమీటర్ డ్రాన్ ఇన్ ఏ డిజైన్ ఆర్ గివెన్ బిలో. ఒక డిజైన్లోని సర్కిల్స్ ఉన్నాయంట, చిన్న చిన్న సర్కిల్, పెద్ద పెద్ద సర్కిల్స్. వాటి యొక్క డయామీటర్స్ మిల్లీమీటర్స్లో కొలిచారంట, వాటి యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారన్నమాట. 33 నుండి 36 మిల్లీమీటర్స్ ఉన్న డయామీటర్స్ ఉన్న సర్కిల్స్ 15 గీసారంట. 37 నుండి 40 మిల్లీమీటర్స్ ఉన్న డయామీటర్స్ ఉన్న సర్కిల్స్ 17 గీసారంట. ఇలాగే గీసారంట. క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డివియేషన్ కావాలి. అండ్ మీన్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్స్. సో డయామీటర్స్లోని మీన్ అంటే యావరేజ్ డయామీటర్ కావాలన్నమాట. సో దీని యొక్క లింక్ ఇస్తాను. సో ఆ చాప్టర్ ముందు క్లిక్ చేసి ఆ తర్వాత ఇదంతా 6th కదా, 6th క్వశ్చన్ సొల్యూషన్ ఉంటుంది, దాని కిందన టైమర్ ఇస్తాను. ఆ టైమర్ క్లిక్ చేస్తే మీకు దీని సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్ కట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సంవత్సరం ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయన్నమాట. సో దీని యొక్క లింక్ ఇస్తాను, సో చూడండి. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసెస్ త్రూ 3,4, 3,2, 1,4. సో x² + y² + 2gx + 2fy + c = 0 అనుకొని, సో ఫస్ట్ ఈ పాయింట్ వేస్తాం, నెక్స్ట్ ఈ పాయింట్, నెక్స్ట్ ఈ పాయింట్ వేస్తాం, g, f, c వాల్యూస్ వస్తే అందులో వేస్తే అయిపోతుంది. సో ఈ 3 పాయింట్స్ ఒకవేళ మిస్ అయితే ఈ 3 పాయింట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఒకవేళ ఈ రెండు మిస్ అయితే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4,1, 6,y అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ దిస్ లైన్. సో సెంటర్ ఏంటి మనకి -g, -f, అది ఇందులో వేస్తాం. ఒక పాయింట్ వేస్తే ఇంకో పాయింట్, 3 ఈక్వేషన్స్ వస్తాయి. 3 సాల్వ్ చేస్తే g, f, c వస్తాయి. ఒకవేళ ఇది మిస్ అయితే ఇది వస్తుంది 2,3 -1,1 అండ్ సెంటర్ ఆన్ x - 3y - 11. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఈ రెండిట్లో వస్తుంది. ఒకవేళ 2 మిస్ అయితే ఈ రెండిట్లో గ్యారెంటీ. ఈ 4 మిస్ అయితే మనకు ఇది గ్యారెంటీగా వస్తుంది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ సెంటర్ లైస్ ఆన్ ది x యాక్సిస్ అండ్ పాసెస్ త్రూ -2,3 అండ్ 4,5. సో వీటన్ని సొల్యూషన్స్ కింద కామెంట్ సెక్షన్లో ఇన్ డీటెయిల్గా నేను పెడతాను. మీరు డిస్క్రిప్షన్ చూడండి, లేదంటే కామెంట్ సెక్షన్ చూడండి, ఫస్ట్ కామెంట్ చూడండి. సో మీరు ఆ చాప్టర్కి వెళ్ళిపోయి అందులో సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అలాగే సొల్యూషన్స్ ఉంటాయి, దానికి డైరెక్ట్గా వెళ్తే మీరు చూడండి. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. అంటే ఇందాక మనం నేర్చుకున్న 10 ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా 2 అయితే రాసేస్తాం. ప్రాబిలిటీ ఒకటి, స్టాటిస్టిక్స్ ఒకటి, అంటే 2 ఎస్ఏలు అయిపోయాయి. ఇప్పుడు ఈ 5 ఎస్ఏలో ఒక ఎస్ఏ అయితే పక్కాగా వస్తుంది. సో ఇది రిలేషన్స్ మాట, చాలా ఈజీ. సో వీటి యొక్క అన్ని లింక్స్ కింద నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. ఈ 5 ఎస్ఏలో ఒక ఎస్ఏ అయితే పక్కాగా వస్తుంది, రిలేషన్స్. సో ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ బై f(x) = 3 కండిషన్స్ ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అన్నాడు. f(4) అంటే ఏంటి, ఇందులో వేయాలి, ఎందుకంటే x అనేది 3 కన్నా ఎక్కువ కనుక ఇందులో వేయాలి. f(2.5) అంటే 3 కన్నా తక్కువ. 3 కన్నా తక్కువ అంటే ఏంటి మనకి, సో -2కి 2కి మధ్యలో ఉంది కనుక 3 కన్నా తక్కువ కనుక ఇందులో వేయాలి మనం 2.5. నెక్స్ట్ f(-2) అంటే ఇందులో వేయాలి. అలాగా ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ అన్ని ఫైండ్ చేయాలి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ f ఈజ్ డిఫైన్డ్ బై. సో ఇది ఇందులో 4 మార్క్స్కి ఇచ్చిన, 8 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. రెండిట్లో ఏదో వస్తుందో చెప్పలేమాట, ఈజీ మాట ఇది. 0 వేసాం x బదులు, అప్పుడు 0, 0, c = మనకి 6 వస్తుంది. 2 వేసాం అనుకోండి, అప్పుడు 1 = a × 2² + 2, b × 2 + c. c ఆల్రెడీ మనకి 6 వచ్చింది, అందులో వేస్తే b వస్తుంది. అలాగే abc వస్తే అందులో వేస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది, అదేంటి క్వాడ్రాటిక్ ఫంక్షన్ వస్తుంది. ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ బై దిస్ వన్, ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 f(x) = f(1). f(1) అంటే ఎంత అండి, 4. అంటే ఇక్కడ x వాల్యూ 1 వేసి దానికి 4 ఈక్వల్ చేస్తే a, b వాల్యూస్ రావాలన్నమాట. సో ఫైండ్ ద a, b వాల్యూస్. నెక్స్ట్, f ఇచ్చాడు, g ఇచ్చాడు. అయితే f + g, f - g, 2f + 4g, f + 4, fg, f/g ఇది కట్టాలన్నమాట. ఇవన్నీ సొల్యూషన్స్ కింద ఇస్తానండి. ఇఫ్ f(x) = x², g(x) = mod x, దెన్ ఫైండ్ దిస్ వాల్యూస్. ఓకేనా, ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు ఏ సొల్యూషన్ కావాలంటే ఆ క్వశ్చన్ని ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ వెళ్ళొచ్చు అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. 16 ప్రాబ్లం కోసం వెళ్దాం. ఇప్పుడు మనం 16 ప్రాబ్లం వెళ్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది సిరీస్ 5 + 55 + 555 + అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనం 5 కామన్ తీస్తే 1 + 11 + 111 + అండ్ సో ఆన్. ఇవన్నీ మనం ఏం రాయొచ్చు, 10 - 9 రాయొచ్చు. ఈ 11ని మనం 10 - 1 రాయొచ్చు.
అలాగా 100-1 అలా అన్ని 1 రాయిస్తే మనకి అది జీపీలో వస్తుంది. సమ్ ఆఫ్ ది జీపీ కడితే వచ్చేస్తుంది. ఇది కూడా అంతేనండి. సో ఇది ఏబీసీ ఆర్ జీపీ దెన్ సో దట్ దిస్ వన్. సో ఇది కూడా సో దట్. ఈ రెండు కూడా మీకు కింద లింక్ ఇస్తాను. ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లింక్ని కరెక్ట్గా క్లిక్ చేస్తే మీరు చూడవచ్చు. ఏమైనా డిపాజిట్ 10,000 ఇన్ ఏ బ్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ ది 5% సింపుల్ ఇంట్రెస్ట్ యాన్యువలీ. ఒక 10,000 బ్యాంకులో డిపాజిట్ చేసాడంట, 5% సింపుల్ ఇంట్రెస్ట్ అంట. ఫైన్ ద అమౌంట్ ఇన్ 15th ఇయర్ సిన్స్ డిపాజిట్. అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత 15 years తర్వాత ఫైన్ చేయమన్నాడు. అదేవిధంగా 20 years తర్వాత కూడా ఫైన్ చేయమన్నాడు. ఓకేనా? సో ఇది ఏపీ అండి, సింపుల్. నెక్స్ట్, ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 5/3 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 5/3 = 3/2. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గ్యారెంటీగా వస్తుందండి. సో ఈ సంవత్సరం మనకి sin x ప్లస్ sin 3x ప్లస్ sin 5x ప్లస్ sin 7x ఈజ్ ఈక్వల్ టు 4 cos x ప్లస్ 4 cos 2x ప్లస్ sin 4x. ఖచ్చితంగా ఇది వస్తుంది. అంటే sin c ప్లస్ d sin c మైనస్ d ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ చేస్తే ఇది ఈజీగా వస్తుంది. నెక్స్ట్, ప్రూవ్ దట్ ఇది కూడా అంతే అండి. sin c ప్లస్ sin d sin c ప్లస్ sin d. సో ఈ cos c ప్లస్ cos d cos c ప్లస్ cos d, ఆ ఫార్ములా వస్తే ఇది వచ్చేస్తుంది. అన్నీ క్యాన్సిల్ అయిపోయి. ఇది కూడా అదే అండి, cos c ప్లస్ cos d. సో ఇది కూడా cos c ప్లస్ cos d చేసుకుంటే ఇది ఈజీగా వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ sin x/2 cos x/2 tan x/2 ఇఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు 1/4 వేర్ x బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఈ sin x/2 cos x/2 tan x/2 ఫైండ్ చేయాలన్నమాట. సో వీటన్ని సొల్యూషన్స్ కింద నేను కామెంట్స్ సెక్షన్లో పిన్ టు పిన్ ఇస్తానండి. సో జాగ్రత్తగా ఆ చాప్టర్కి వెళ్ళి ఆ టైమర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు ఆ సొల్యూషన్స్ వస్తాయన్నమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. 26 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 26 ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు 3/4 అండ్ x వాల్యూ 180 కన్నా ఎక్కువ 270 కన్నా తక్కువ, అంటే థర్డ్ క్వాడ్రంట్ అనమాట. అంటే థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్ కనుక. సో ఫైండ్ sin x/2 cos x/2 tan x/2. సో మనం tan x 3/4 కనుక దీన్ని బట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని sin x cos x కట్టి ఆ తర్వాత సో sin x/2 cos x/2 tan x/2 మనం కట్టచ్చు అన్నమాట. ఓకేనా? దాని యొక్క లింక్ కింద ఇస్తాను. సో ఆ లెక్క చూడండి. సో ఏంటంటే మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఆ చాప్టర్కి వెళ్తారు, ఆ చాప్టర్లో ఆ ఎక్సెస్కి వెళ్తారు. అక్కడ మళ్ళీ ఫస్ట్ కామెంట్లో మీకు టైమర్ ఇస్తాను. ఆ టైం మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా దీని సొల్యూషన్కి వెళ్తారు. ఏమీ మీరు వెతకవసరం లేదు, నేనే అంతా మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, ఫైండ్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్ దిస్ లైన్. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ b1 ప్లస్ c బై a² ప్లస్ b². ఆ ఫార్ములా డైరెక్ట్గా చేయొచ్చండి. లేదు సార్ నేను చేస్తాను సార్ అంటే ఫూట్ని h, అనుకోండి. ఓకేనా? సో ఈ లైన్, సో ఇది పర్పెండిక్యులర్ అంటే ఈ లైన్ స్లోప్ కట్టి దానికి పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ కడితే సో ఈ లైన్ స్లోప్ వస్తుంది. ఆల్రెడీ పాయింట్ తెలుసు కనుక పాయింట్ స్లోప్ ఫామ్ వేస్తే ఈ లైన్ వస్తుంది. ఈ లైన్ మనం ఇంటర్సెక్ట్ చేసుకుంటే కనుక ఆ ఇంటర్సెక్టింగ్ పాయింటే మనకి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. అంటే ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ చేస్తే మీకు ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ 3, విత్ రెస్పెక్ట్ టు లైన్ x ప్లస్ 3y ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇది గ్యారెంటీగా వస్తుంది. ఒకవేళ ఇది రాకపోతే ఇది గ్యారెంటీగా వస్తుంది. 1, 2 విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్. ఏంటి సార్ ఇమేజ్? ఇందులో పర్పెండిక్యులర్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ దీనికి తేడా ఏంటంటే -2 ఉంటుందండి ఇక్కడ. సో అంటే h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 1 బై b ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ b1 ప్లస్ c బై a² ప్లస్ b². ఇక్కడ -2 పెట్టాలి ఆ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్లో. అలా డైరెక్ట్గా ఫార్ములా వేసినా పర్లేదు. లేదు సార్ నేను చేస్తాను సార్ అంటే సో ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ని మీరు h, k అనుకోండి. h, k అనుకుంటే సో ఈ లైన్కి ఇచ్చిన లైన్కి పర్పెండిక్యులర్ స్లోప్ కడతారు. ఓకేనా? స్లోప్ కడితే అప్పుడు ఆ పాయింట్ సో ఈ స్లోపు ద్వారా ఈ లైన్ వస్తుంది. ఓకేనా? సో ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే కనుక ఆ పాయింట్ కడతారు. సో అప్పుడు మనకి మిడిల్ పాయింట్ వస్తుంది, మిడ్ పాయింట్. సో మనకి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కావాలి కనుక ఇచ్చిన పాయింట్కి ఈ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి మనం మిడ్ పాయింట్ ఇది ఇచ్చారు కనుక x1 ప్లస్ x2/2 1 ప్లస్ y2/2 వేస్తే మనకి పాయింట్ వచ్చేస్తుంది. అలా చేసినా పర్లేదు ఈ రెండు. నెక్స్ట్, ఇఫ్ p, q ఆర్ ది లెన్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు దిస్ 2 lines, దెన్ ప్రూవ్ దట్ p² ప్లస్ 4q² ఈజ్ ఈక్వల్ టు k². ఇక్కడ p ఏంటండి? ఆరిజిన్ నుండి ఈ లైన్కి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనకి ఆరిజిన్ నుండి ఏదైనా ఒక లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి? మాడ్యులస్ c బై రూట్ ఓవర్ a² ప్లస్ b². ఆ ఫార్ములా వేస్తే మనకి p వాల్యూ వస్తుంది. అదేవిధంగా q కూడా ఈ లైన్కి మళ్ళీ సేమ్ ఫార్ములా మాడ్యులస్ c బై రూట్ ఓవర్ a² ప్లస్ b² వస్తే q వస్తుంది. మీకు p, q వస్తుంది. ఇప్పుడు మీరు LHS తీసుకుంటారు, p² ప్లస్ 4q². ఆ p, q వాల్యూస్ చేసి సింప్లిఫై చేస్తే మీకు k² వస్తుంది. చాలా ఈజీ అండి ఇది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్, show that the area of the triangle formed by these 3 lines is c1 minus c2 whole square by 2 into modulus m1 minus m2. చాలా ఈజీ అండి ఇది కూడా.
ఈ టూ లైన్స్ యూజ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది, ఈ టూ లైన్స్ యూజ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది, ఈ టూ లైన్స్ యూజ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. అంటే ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ. మీ దగ్గర ఇప్పుడు 3 పాయింట్స్ ఉన్నాయి. మీ అందరికీ ఫార్ములా తెలుసు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఆ ఫార్ములా వేసి ఈ 3 వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ ఆన్సర్ పక్కాగా వచ్చేస్తుంది. చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ పాసెస్ త్రూ దిస్ పాయింట్ అండ్ మేక్స్ 45 degrees విత్ దిస్ యాక్సిస్. ఓకేనా? సో ఏంటి మనకి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ పాసెస్ త్రూ, ఈ పాయింట్ ద్వారా పాస్ అవ్వాలి, విచ్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees. సో అది మనం కావాల్సిన లైన్కి 45 degrees యాంగిల్ చేయాలి విత్ దిస్ లైన్. ఓకేనా? అంటే మనం దీన్ని స్లోప్ కడతాం. మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ మనకు తెలియదు కనుక m అని అనుకుంటాం. సో మనకి యాంగిల్ ఇస్తే కనుక tan θ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 వేసి సో tan 45 వేస్తే మీకు స్లోప్ వస్తుంది. స్లోప్ వచ్చిన తర్వాత 2 స్లోప్స్ వస్తాయి. సో అంటే ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటే 2 స్లోప్స్ వస్తాయి. ఈ పాయింట్ స్లోప్, పాయింట్ అండ్ స్లోప్ ఫామ్ వేస్తారు, మళ్ళీ ఈ పాయింట్ స్లోప్, పాయింట్ అండ్ స్లోప్ ఫామ్, 2 లైన్స్ వస్తాయి అన్నమాట. చాలా ఈజీ. A straight line passes through root 3, 2 makes an angle 5/6 with x-axis. If the line meets this line at P, find the distance. ఇక్కడ మనకి Q పాయింట్ ఇస్తాడు, P పాయింట్ కట్టాలి. సో ప్రాసెస్ అంతా చేసి P పాయింట్ కట్టిన తర్వాత ఫైనల్గా PQ డిస్టెన్స్ కడతారు. PQ డిస్టెన్స్ √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దీని లింక్స్ అన్నీ కింద ఇస్తానండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది 32 క్వశ్చన్ అని ఇచ్చి దాని లింక్ ఇస్తాను. ఆ ఎక్సెస్కి వెళ్ళిపోతారు, ఆ లింక్ క్లిక్ చేస్తే. మళ్ళీ అందులో ఫస్ట్ కామెంట్ పిన్ చేస్తాను. అందులో మళ్ళీ మీకు 32 డైరెక్ట్ క్వశ్చన్ అని ఇస్తాను. మీరు టైమర్ ఇస్తాను, ఆ టైమర్ మీద క్లిక్ చేసినట్లయితే దీని సొల్యూషన్ డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇంక మీరు ఏమీ ఎతకవసరం లేదు. అంటే టైం లేదు కనుక, ఇంకా టైం ఉంటే నేను ఇవన్నీ చెప్తాను. ఓకేనా? A line is such that its segment between the lines, these two lines, is bisected at this point, obtain its equation. సో వీటి యొక్క బైసెక్టింగ్ ఈ పాయింట్ దగ్గర అయితే దాని యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయండి. దాని సొల్యూషన్ కూడా కింద ఉంటుంది, చూడండి ఇన్ డీటెయిల్గా. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. 34 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 34 ప్రాబ్లంకి వెళ్దాం. సో కంప్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 సైన్ ఆఫ్ x cos square x బై x స్క్వేర్. సో మనకి sin x బై x లిమిట్ ఎక్స్టెన్స్ 0, sin x బై x ఈజ్ ఈక్వల్ 1 కదా. ఆ ఫార్ములా యూజ్ చేసి కొంచెం మనం ఏంటంటే cos square xతో మనం మల్టిప్లైస్ డివైడ్ చేస్తే సమ్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్, ఫర్ ది ఫంక్షన్ f ఆఫ్ x ఈక్వల్ టు ఇచ్చాడు, అయితే f డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ f డాష్ ఆఫ్ 0 చూపించమన్నాడు. అంటే ముందు దీన్ని డెరివేటివ్ చేయాలి. సో x పవర్ 100 డెరివేటివ్ ఏంటి, 100 x టు ది పవర్ 90, 100 క్యాన్సిల్ అవుతుంది. సో దీని డెరివేటివ్ ఏంటి, 99 x టు ది పవర్ ఆఫ్ 98, 99 క్యాన్సిల్ అవుతుంది. అలాగా మనం చేస్తే సో మనకేమొస్తుంది, x పవర్ 99, x పవర్ 98, x పవర్ 97 అండ్ సో ఆన్ వస్తుంది. అప్పుడు మనం 1 వాల్యూ వేస్తే మనకి 100 కామన్గా ఉంటుంది. f డాఫ్ 0 ఇందులో 0 వేస్తాం అనుకోండి, ఇవన్నీ 0 అయిపోయి 1 వస్తుంది. సో 100 ఇంటూ 1 కనుక అది అయిపోతుంది. నెక్స్ట్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 4x ప్లస్ 5 sin x బై 3x ప్లస్ 7 cos x u బై v. సో v ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వీ డాష్ బై v స్క్వేర్. ఆ ఫార్ములా వేసుకొని చక్కగా డెరివేటివ్ అన్నీ చేసుకుంటే దీని ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇఫ్ f of x ఈక్వల్ టు a ప్లస్ xb 4b మైనస్ ax కండిషన్స్ ఇచ్చాడు అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 f of x ఈక్వల్ టు f of 1 అయితే ఫైండ్ ద a వాల్యూ b వాల్యూ. సో ఇక్కడ మనం f of 1 4 కనుక ఇది 4 అవుతుందండి. సో అంటే మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ యూజ్ చేయాలి, రైట్ హ్యాండ్ లిమిట్ యూజ్ చేయాలి. ఆ రెండు ఈక్వల్ చేయాలి. తర్వాత ఏంచి ఈ వాల్యూ 4 తీసుకుంటే a కామా b వాల్యూస్ ఈజీగా వస్తాయి. వాడు అన్ని లింక్స్ కింద నేను ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు మేడం. నెక్స్ట్, లిమిట్ ఎక్స్టెన్స్ 0 క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ x బై x. దీన్ని రేషనలైజింగ్ చేస్తే ఈ x క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత x వాల్యూ 0 వేస్తే మనకి 1/2 ఎంత సంథింగ్ వస్తుంది అన్నమాట. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్. సో u బై v అండి. సో v ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వీ డాష్ బై v స్క్వేర్. చక్కగా నీట్గా చేసుకుంటే ప్రతి డెరివేటివ్ నీట్గా రాసుకుంటే ఈ సొల్యూషన్ ఈజీగా వస్తుంది. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r బై ax ప్లస్ b. సో ఇది కూడా u బై అండి. v ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వీ డాష్ బై v స్క్వేర్. నీట్గా చేసుకుంటే ఇది కూడా వస్తుంది. ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 x పవర్ 4 మైనస్ 81 బై 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3. ఇక్కడ x వాల్యూ 3 వేస్తే 0 అవుతుంది. సో దీన్ని మనం 9 స్క్వేర్ రాసుకొని ఇది x స్క్వేర్ రాసుకొని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ a ప్లస్ b a మైనస్ b వేసుకుంటే దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే x మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. x మైనస్ 3 ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో x వాల్యూ 3 వేస్తే ఆన్సర్ వస్తుంది అన్నమాట.
ఫైన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయ్యే విధంగా ఇక్కడ మనం కొంచెం చిన్న అరేంజ్మెంట్స్ ఉంటే ఆ చిన్న అరేంజ్మెంట్ చేసుకుని ర్యాషనలైజింగ్ చేస్తే ఇది కూడా వస్తుంది. అప్పుడు ఏ వాల్యూ చేస్తే ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో 8 5s are 40 out of 40 రావాలన్న ఉద్దేశంతో 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తయారు చేశాను. మీకు 40 మార్క్స్ కనుక 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తయారు చేశాను. నేను ఇచ్చిన ఈ 40లో ఏ ఒకటి రాపోయినా నన్ను మీరు అడగచ్చు. పక్కాగా మీకు వచ్చే ఈ ఎస్ఎస్ అన్నీ కూడా ఈ 40 నుండి వస్తాయి. సో మీకు 8 ఎస్ఏలు ఇస్తాడు, 8 ఎస్ఏలు కూడా ఇవే వస్తాయి అన్నమాట. కానీ మీరు అందులో 5 రాయొచ్చు అన్నమాట. అంటే మీకు వచ్చినా సరే 3 ఎస్ఏలు వదిలేయచ్చు అన్నమాట. సో ఆ విధంగా నేను డిజైన్ చేశాను. ఖచ్చితంగా నేను రాసిన ఈ 40 ఎస్ఎస్ నుండి గ్యారెంటీగా వస్తుంది. నేను చాలా అంటే చాలా అనాలిసిస్ చేసి చాలా ప్రీవియస్ పేపర్స్ అంటే ఓల్డ్ పేపర్స్, అంత ముందు పేపర్స్, నెక్స్ట్ నుంచి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా ప్రతి క్వశ్చన్కి స్టార్స్ పెట్టాలి. సో మోస్ట్ వెరీ, కానీ వేస్ట్ ఎందుకు, అవన్నీ ఇంపార్టెంటే కదా. అందుకని నేను ఏ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ పెట్టలేమాట. ప్రతిదీ కూడా ఒక ఆనిముత్యం లాంటిది అనమాట. సో వీటన్ని సొల్యూషన్స్ నేను కింద ఇస్తాను. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ప్రతి క్వశ్చన్కి దాని యొక్క ఆ ఎక్సర్సైజ్లో వెళ్ళిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ అని ఇస్తాను, ఆ కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ ఎక్సర్సైజ్లోని ఆ చాప్టర్లోకి ఆ చాప్టర్లోని ఆ ఎక్సర్సైజ్ డైరెక్ట్గా వెళ్ళిపోతారు. కానీ ఆ ఎక్సర్సైజ్లో అన్నీ చాలా ఉంటాయి కదా. మళ్ళీ దాని కిందన ఫస్ట్ కామెంట్లో మీకు టైమర్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ అని ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ అని ఇస్తే ఒక టైం ఇస్తాను. ఆ టైం మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మళ్ళీ ఫస్ట్ వీడియోకి వచ్చి మళ్ళీ సెకండ్, అలాగే థర్డ్, అలాగా మీరు ఓన్లీ ఈ ఫస్ట్ వీడియోని ఆధారంగా అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఈజీగా వెతుక్కోవచ్చు. టైం ఉంటే టైం చేస్తాం, లేదంటే అన్ని వీడియోస్లోని ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఎడిటింగ్ చేసి మొత్తం అంతా కూడా కలిపి ఒక వీడియోగా ప్రజెంట్ చేసి అప్పుడు మీకు ఇంకా కష్టం ఉండదన్నమాట. కాకపోతే అది 2-3 డేస్లో పడుతుందన్నమాట. సో వెన్స్డే కల్లా ఆ వీడియో రెడీ అవుతుంది. సో మొత్తం మీద మీకు సాటర్డే లేదా నెక్స్ట్ సండేకి 12 hours వీడియో అయితే పక్కాగా వస్తుంది. సో 12 hours వీడియోలో 8 మార్క్స్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి నేను ఆల్రెడీ చెప్పినవన్నీ మిక్సింగ్ చేసి పెడతాను. 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 మార్క్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి 12 hours వీడియో మీకు ఖచ్చితంగా నెక్స్ట్ సండే కల్లా నేను ప్రజెంట్ చేస్తాను. సో వీడియో మనకు ఖచ్చితంగా నచ్చింది కదా. నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ ఇవ్వండి, తెలుగులో కూడా కామెంట్ ఇవ్వండి. సో మీకు అవుట్ ఆఫ్ 100 రావాలని నా యొక్క అభిలాష. ఖచ్చితంగా మీ అందరికీ వస్తుంది, ఎందుకంటే 10thలో మేము అందరికీ వచ్చింది కనుక ఇంటర్లో కూడా వస్తుంది. సో మీకు 100 వస్తే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి సార్ నాకు 100 మార్క్స్ వచ్చేసి అని చెప్పండి. ఖచ్చితంగా సెకండ్ ఇయర్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.